హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం థర్డ్ లెసన్ అంటే పాలినామియల్స్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో పాలినామియల్స్ ఇంట్రడక్షన్ చూద్దాం. అంటే కీ పాయింట్స్ అన్నమాట. అందులో ఫస్ట్ పాలినామియల్ డెఫినేషన్ ఏంటంటే పాలినామియల్స్ ఆర్ algebraic expressions constructed using constants and variables. Coefficients operate on variables అన్నమాట. ఎగ్జాంపుల్ 2x plus 5, 3x square plus 5x minus 6, comma minus 5, x cube and so on x are some polynomials అన్నమాట. Note 1 by x square, 1 by root 2x, 1 by y minus and root 3x square extra are not polynomials because 1 by x square అంటే ఇది పవర్లో నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉంటే కనుక అవి పాలినామియల్స్ కాదనమాట. ఓకేనా? ఓకే, చూడండి అదేగా చెప్తాం, వేరియబుల్స్ హ్యావింగ్ నెగిటివ్ పవర్స్ ఆర్ నాట్ పాలినామియల్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఇఫ్ p of x is a polynomial in x, the highest power of x in p of x is called the degree of the polynomial p of x. For example, 3x plus 1, 3x plus 5 is a polynomial in the variable x. If it is the degree అంటే x power, x coefficient ఎంత, x power not coefficient, x పవర్లో ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ లీనియర్ పాలినామియల్స్. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 1 అంటే ద డిగ్రీ 1 ఉంటే అది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్ పాలినామియల్. ఎగ్జాంపుల్ 2x minus 1, a minus 5 minus 7, y plus 11 ఎక్సెట్రా అనమాట. ఇది క్యూబిక్ అంటే డిగ్రీ 1 అయితే అది లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 2, it is called as quadratic polynomial. అంటే 3x square minus 5x plus 2 b square అంటే డిగ్రీ 2 ఉంటే అది క్వాడ్రాటిక్ అనమాట. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఏ రియల్ నెంబర్ k is said to be 0 of the given polynomial p of x if p of k equal to 0. Example, find the 0 of a p of x equal x minus 1 అంటే ఏదైనా పాలినామియల్ యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, p of x equal x minus 1 అన్న గివెన్ పాలినామియల్ ఈజ్ p of x equal x minus 1, p of 1 equal to 1 minus 1 0. ఏ వాల్యూ దగ్గర 0 అవుతుందో అదే దట్ ఈస్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అవుతుంది అనమాట. p of 1 ఫైండ్ అవుట్ చేసాం, 1 minus 1 0 అయింది కాబట్టి సో 1 ఈజ్ ద జీరో ఆఫ్ ద గివెన్ p of x minus 1. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు లీనియర్ పాలినామియల్కి అయితే జీరోస్ 1 ఉంటుంది, క్వాడ్రాటిక్ 2 ఉంటాయి, క్యూబిక్కి 3 ఉంటాయి అనమాట. ఓకేనా? నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ లీనియర్ పాలినామియల్స్ అని అడిగితే 1 అని చెప్పాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటే 2, క్యూబిక్ అంటే 3. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 3, ఇట్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ 5a cube minus 2x square plus 7a minus 1, this is the cubic polynomial. ఓకేనా? minus x cube plus 3x square minus 19 and so on, this is also cubic polynomial. ఇక్కడ నోట్ చూడండి, ద జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ax plus b ఈజ్ అంటే ax plus b యొక్క లీనియర్ పాలినామియల్ అంటే మైనస్ b బై a అనమాట. నెక్స్ట్ ద జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ax మైనస్ b అంటే b బై a. ఓకే, ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి చూడండి, వీ డినోట్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ విత్ గ్రీక్ లెటర్స్. ఏంటవి? ఆల్ఫా, బీటా, గామా. ఓకేనా? సో ax square plus bx plus c is the general form of a quadratic equation. ఓకేనా? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్. ఇందులో ఏ అంటే ఏంటంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనమాట.
బి అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్, సి అంటే కాన్స్టెంట్ అనమాట. ఓకేనా, ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ సి అని రాసాం కానీ కాన్స్టెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఫస్ట్ పాయింట్ చూడండి, ఇందులో సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్ఫా ప్లస్ బీటా, దీన్ని ఎలా రాయాలంటే మైనస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాయాలి. సో మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో సి బై ఏ వస్తుంది అనమాట. ఓకేనా, సమ్ ఆఫ్ ఏమో ఆల్ఫా ప్లస్ బీటా, ప్రోడక్ట్ ఏమో ఆల్ఫా ఇంటూ బీటా. ఓకేనా, మైనస్ బి బై ఏ, సి బై ఏ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 8th పాయింట్, జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఇఫ్ ఆల్ఫా బీటా గామా the zeros of cubic polynomials ax cube plus bx square plus cx plus d a is not equal to 0, then ఇప్పుడు జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్కి ఫైండ్ అవుట్ చేయడం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకేనా, అంటే ఇది మైనస్ బి బై ఏ. నెక్స్ట్ మైనస్ బి బై ఏ అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఇది సమ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా విచ్ ఈజ్ ఈక్వల్ టు సి బై డి. సి బై డి అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కాన్స్టెంట్ టర్మ్. ఓకేనా, ఇది సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ విచ్ ఈజ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఇక్కడ మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఫర్ పాలినామియల్స్. ఈ 8 పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఈజీగా పాలినామియల్స్లో ఉన్న సమ్స్ అన్నీ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం పాలినామియల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. స్టూడెంట్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.